జలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా ఆయన అయితే బిర్యానీ అయితే చేస్తున్నారు. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే నేనైతే కోసేసాను. ఇప్పుడైతే ఎలా చేస్తున్నారు మీకు అయితే చూపిస్తాను. చాలా బాగా చేస్తారు, మీరు ఫాలో అయిపోండి. బిర్యానీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, అలాగే ముల్మేకర్లు, టమాటీ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగీలు, అలాగే స్టార్ ఫ్లవరు, అలాగే బ్లాక్ ఇలాచి, బిర్యానీ ఆకు. నేనైతే 2 కేజీన్నర బియ్యం అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము కుక్కర్ అయితే పెట్టుకోవాలి. అలాగే నేను 2 గ్లాసులు ఆయిల్ అయితే తీసుకున్నాను. దాంట్లోనే ముందుగా అయితే బిర్యానీ ఆకు అలాగే మసాలా ఐటమ్స్ కూడా వేస్తున్నాను. మా ఆయన చేస్తున్నారండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ. ఇలా అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. అలాగే నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. బ్లాక్ ఇలాచి వేయడం వల్ల కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఉల్లిపాయలు అయితే వేసేయాలి. మనకి బిర్యానీ టేస్ట్ కొంచెం ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అవ్వాలి. దీనివల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగా ఉల్లిపాయలు మనకి ఫ్రై అవుతే అంత బాగుంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది అన్నమాట. కొంచెం పసుపు వేయాలి. వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులోని ముల్మేకర్లు వేసుకోవాలి. ఇవి కడిగి నానబెట్టాను. ఇప్పుడైతే ఈ ముల్మేకర్లు కూడా వేసుకొని ఇంకొంతసేపు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ముల్మేకర్లు ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా, ఇంకొకసారి అయితే కలుపుకోవాలి. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు అనేది మాడిపోతుంది. అందుకే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మసాలా, బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం అడుగు అనేది మాడకుండా ఉంటుంది. చాలా మంది అయితే ముందే వేసేస్తారు, ముందే అయితే వేయకండి. ఇదో చెప్తా అనుకోండి. ఇదైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే టమాటీలు అయితే వేసుకున్నాను. టమాటీలు కొంచెం మగ్గిన వరకు అలాగా మనం ఉంచాలి. చూసారు కదా, టమాటీలు కొంచెం అయితే మగ్గాలి. నేనైతే ఈ గ్లాస్తోని చూడండి, పెద్ద గ్లాస్తో అయితే నేను 5 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. చూసారు కదా, 5 గ్లాసులు అంటే మనకి కేజీన్నర బియ్యం అనమాట. 5 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఇవైతే నేను ఒకసారి కడిగేసి నానబెడతాను. బియ్యం ఒక 5 నిమిషాల ముందు నానబెడితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. కొంచెం మగ్గుతుంది మనకి. ఇది కొంచెం టమాటీలు అయితే వేగే కదా. వేగిన తర్వాత అయితే కొద్దిగా కారం అయితే వేసాము. కారం వేసిన తర్వాత ఒకసారి అయితే మనం ఇలా కలుపుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఇందులోని రైస్ అయితే వేసేస్తున్నాను. మసాలా అంతా ఫ్రై అయితే అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇందాక కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసాను. ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా అయితే వేయాలి. బిర్యానీ మసాలా వేసుకొని ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకోవాలి.
మసాలా మొత్తం దానికి రైస్ అయితే పట్టుకున్నట్టుగా మనం బాగా కలపాలి ఒకసారి. ఇప్పుడు బియ్యం బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేయాలి. ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఫైనల్గా అయితే ఉప్పు చూసుకున్నాను, ఉప్పు అయితే సరిపోయింది. మూత అయితే పెట్టేస్తున్నాను. 1 గంట అయితే అవుతుంది. బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో బిర్యానీ. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, అస్సలు మనకి రైస్ అయితే చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చిన్నది కూడా అడుగు అయితే మారలేదు. వాటర్ గట్ట అన్నీ కరెక్ట్గా సరిపోయి. బియ్యం మనము ఒక 5 నిమిషాలు ముందు నానబెట్టాం కదా, చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది. చూడండి, ఇంట్లో ఇలాగే మీరు మా ఆయన చేసిన ప్రాసెస్లో మీరు కూడా బిర్యానీ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, పక్క కొలతలతో బిర్యానీ చేయండి, సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నాము. ఇదిగోండి, అలాగే చేప ముక్కలు ఇవి